సార్ సీఎం మాజీ సీఎం జగన్ ఈ పిఠాపురం వెళ్ళి అక్కడ ప్రెస్తో మాట్లాడుతూ వ్యంగ్యంగా అంటే కూటమికి వ్యంగ్యంగా ఈ రామ్మ నీకు 15,000 నీకు 15,000 మీ తమ్ముడికి 15,000 అనుకుంటూ ఇలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఇలా మాట్లాడడం కరెక్టే అంటే? కరెక్టే, 100% కరెక్ట్. ప్రామిస్ చేసినవి అన్నీ ఒకటి కూడా చేయలేకపోతాను చంద్రబాబు నాయుడు. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళు ఒక 15,000 ఇవ్వటం పెట్టి నేను మనిషికి 15,000 ఇస్తాను అని అన్నవాడు అది ఎగతాళిగా మాట్లాడతాడు. మరి మాట్లాడిపోతే ఎలాగ అర్థమవుతుంది? మంచి సమయం వచ్చింది, సమయస్ఫూర్తిగా ఈ వరదలు వచ్చినాయి, దాని గురించి ఎక్కుతున్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు, ఆ ఇడ్లు పులిగిపోవడం గురించి చెప్పాడు, మొత్తం అన్నీ చెప్పాడు. ఇప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుని కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెడతారు. ఇది కరెక్టే అంటే కరెక్టే, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి జగనే బెటర్ అంటారు వాళ్ళు. మరి అలాగంటున్నప్పుడు ప్రజల్ని మనం చెప్పట్లేదు మీరు అలాగనండి అని. సో అవేంటి ఆ రీల్స్లో కొన్ని వందలు వస్తున్నాయి. ఇతను కొంచెం నాటకీయతగా చెప్పడం, ఇది మెంటల్ వచ్చింది, నేను ముందే మెంటల్ వచ్చిందామని అంటుంది జగన్కి. ఇలా చేస్తాడు, అంత ఓవర్ యాక్ట్ చేస్తాడని ట్రోల్ అవుతుంది. తమిళ సినిమాలో ఓవర్ యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఆ విధంగా ఓవర్ యాక్ట్ చేస్తాడు అనుకున్నాను అనమాట. రూపాయికి 10 రూపాయలు చేస్తానండి అప్పుడు నేను అనేవాడిని. ఆ పేర్లు వద్దు కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు మేము నీకు రూపాయికి ఇస్తున్నాం అంతే చేయనివ్వండి అనమాట. హీరోయిన్ కానీ అది రెచ్చిపోతాను. మీరు ఎలా చేయమన్నా కూడా ఎంత ఇస్తే అంతే దానికి ఎక్స్ట్రా చేసామనుకో దొల్లేత్తని చెప్పానమాట. అంటే అలా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు మనవాడు. ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. సడన్గా అదే పెట్టారు ఎవరో. అది అతనికి అలా మాట్లాడడం తెలీదు. ఎందుకంటే ఇంకా ఐప్యాక్ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డితో తిరిగి వాళ్ళు ఏం రాసిస్తే అది మాట్లాడినప్పటికీ నీకు అసలు దైనందిన జీవితంలో బిహేవియరే పోయింది. ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎలా ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నీకు అసలు మాట్లాడడం రాదేమో అనిపించింది. కాకపోతే మాట్లాడిన దాంట్లో పాయింట్ కరెక్ట్. చాలామంది అంటున్నారు ఆల్రెడీ అతను చేసిన ప్రామిస్లో ప్రస్తుతానికి ఫ్రీ బస్ పెట్టాడా? ఏది జరగదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అన్ని అబద్ధాలే మాట్లాడతాడు అతను. అక్కడికక్కడికి ఇత్యాలు చేసుకుంటాడు. ఇంకా అదేదో గౌడు గేదె మీద వర్షం పడుద్ది బట్ దొండపోదు ఆ విధం టైప్లో అతను అంతే అతను లాస్ట్ ఇది హీ వాంట్స్ ఓన్లీ మనీ. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేయాలో చెప్పకుండా పోయినసారి వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఈ గేట్లు ఎత్తలేదు, పోయినసారి ప్రకృతి వైపరీత్యం వీళ్ళ వల్ల తప్పులు వచ్చింది. అదే 21 అన్నాడు అప్పుడు ఒక మనిషి. వాళ్ళ గురించి మాట్లాడతారు, నువ్వేం ప్రామిస్ చేసి వచ్చేవే బాబు అని చెప్తుంటే వాళ్ళ గురించి మాట్లాడతావు ఏంటని అంటున్నారు అతను. ఇది కానీ ప్రబలంలోకి వస్తే వీళ్ళు తొందరగా పడిపోతారు. ఎందుకు ఉన్నారు అక్కడ? కనీసం 15+2 17 సీట్లు, నితీష్ కుమార్ ఒక 15 సీట్లు అది ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా వేరే గత్యంతరం లేక వాళ్ళు అలాగే ఏడుస్తున్నారు. సెంటర్లో వేరే గతి లేదు వాళ్ళకి. వాళ్ళు అరుచుకుంటూ ఉన్నారు. కాకపోతే బీజేపీయే రావాలి కాశ్మీర్లో. అంత మంచి పాయింట్లు పెట్టారు కాబట్టి కొన్ని చోట్ల వాళ్ళే రావాలి, లేకపోతే హిందూయిజం పడిపోతుంది. హిందూ పరిరక్షింపబడాలంటే బీజేపీ రావాలి కొన్ని స్టేట్స్లో. ఓకే, రాహుల్ గాంధీ అలాగేలా ఎందుకు మాట్లాడంటే రాహుల్ గాంధీ ఈజ్ హాఫ్ ముస్లిం అతను. ఈజ్ గ్రాండ్ మదరే ముస్లింని పెళ్లి చేసుకుంది, ఫిరోజ్ ఖాన్ ఎవరినో. సో ఇలాగ చాలా ఉంటాయి. నెహ్రూ గారే అసలు ఈజ్ ముస్లిం అంటారు. కాశ్మీర్ పండిట్ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఎందుకంటారు? ఈజ్ ఫ్రమ్ కాశ్మీర్, అసలు పండిట్ కాదు అతను. చాలా కాన్స్పిరసీస్ ఆ రోజుల నుంచి అలా అణిచేశారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇలాగ అణచబడ్డ వాళ్ళు పెద్ద మేధావులు ఎవరున్నారని మొన్న ఎవడే పెట్టాడు. చాలా బాగా పెట్టాడు. అసలు రాజ్యాంగం రాసింది నేను ఒక్కడే కాదట. నేను ఆయనకి ఎగనెస్ట్ ఏం కాదు, గొప్పవాడే. ఆయనే అన్నాడు తర్వాత మార్చుకోండి, మీలోగా అంబేద్కర్ పేర్ల మీద ఓట్లు సంపాదించి విగ్రహాలు కట్టేస్తారు. ఆయనతో పాటు చాలామంది ఉన్నారు, చాలామంది కలిసి రాశారు అది రాజ్యాంగాన్ని. ఇతను దళితుడు కాబట్టి ఇతని పేరు పైకి వాడుకున్నారు ఎలక్షన్లకి. నెహ్రూ అండ్ సింప్లీ దే నెవర్ యూస్ టు లైక్ అంబేద్కర్ అస్సలు, ఇంక్లూడింగ్ గాంధీ నెవర్ యూస్ టు లైక్. ఇతను కూడా ఆయన లైక్ చేసేవాడు కాదు. వాళ్ళు వచ్చే లోపల పార్లమెంట్కి వెళ్ళిపోయాడు ఈయన ఎవరు అంబేద్కర్. ఆయనకి షుగర్ ఉండటం వల్ల చూపు పెట్టి కింద సీసా పెట్టి ఆ రోజుల్లో యూరిన్ వచ్చేస్తూ ఉంటుంది అన్కంట్రోలబుల్ షుగర్కి. దాంతోపాటు వెళ్ళిపోయాడు. బట్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ రైటర్, గ్రేట్ ఇంటలెక్చువల్. కాబట్టి ఈయనతో పాటు ఇంకా చాలా మేధావులు ఉన్నారు, వాళ్ళు రాశారు. ఒక్కడి వల్ల కాదు అది. ఈ మస్ట్ హావ్ ఎడిటెడ్ ఇట్ ఆల్సో. మరి ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడాలని కాదు కానీ ఈజ్ ఆల్సో ఇంటలెక్చువల్, గ్రేట్ మ్యాన్. సో నెహ్రూ వాళ్ళు పక్క సైడ్ ట్రాక్ చేసేవారండి. మరీ ఇంటెలిజెంట్ పీపుల్ని దగ్గర రానివ్వరు.
అలా చేసింది నెహ్రూ, బికాజ్ డబ్బు ఉన్నవాడు. గాంధీ గారు ఏం చెప్పాలి తెలియక నిరాహార దీక్ష చేసేవాడు అంతే. నెహ్రూకి చెప్పాలనుకున్నా చెప్పలేని పాయింట్లు అప్పుడు అలా పడుకునేవాడు. ఓకే, ఆయన కూడా ఓవర్ యాక్ట్ చేశాడు లాస్ట్లో గాంధీ గారు. హిందూగా ఎక్కువ మంది ఉన్న ప్లేస్లో ముస్లింని ప్రైమ్ మినిస్టర్ చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? అందుకనే గాడ్సే వెంట అండ్ కిల్డ్ హిమ్. యు అండర్స్టాండ్ దట్? ఈజ్ అ ట్రూ ప్యాట్రియాట్, దేశభక్తుడాడు గాడ్సే. డాన్ గాంధీ అంటారు కొన్ని చోట్ల. అందుకని మంచివారే, మహానుభావుడే. కానీ ఇటువంటివి చేస్తే ఊరుకుంటారా? 10 మందిలో 2 ఉన్న ముస్లింలకు అతనికి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేసి ఊరుకుంటారా? ఇట్స్ నాట్ లైక్, ఇట్స్ బెటర్ టు సెపరేట్ అన్నారు. అందుకనే పాకిస్తాన్ అది వెంట ఆఫ్ టు పాషన్ పట్టుకెళ్ళిపోయింది మొహమ్మద్ అలీ జిన్నా తోటి. ఈ ఇండైరెక్ట్గా మీకు గాంధీ సినిమాలో చూపిస్తాడు. గాంధీ సినిమాలో ఏమి చూపిస్తాడు? మహమ్మద్ అలీ జిన్నా క్యారెక్టర్ వేసింది ఒక పెద్ద అడ్వర్టైజింగ్ పర్సన్, అలెక్ పెదంసి అని ఆయన యాక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ ఆయనలాగా ఉంటాడు అనమాట. ఈయన కూడా ఇలా అందులో ఎవరెవరు ఎలాగ ఉంటారో వాళ్ళనే పెట్టాడు డైరెక్టర్. ఓకేనా? బెన్ కిన్స్లీని బట్టి గాంధీ, రిచర్డ్ ఆటన్బరో వచ్చి డైరెక్టర్. 12 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ చేసి. గాంధీ నడక కాడి నుంచి ఎలా నడుస్తాడు అంత పర్టికులర్గా, అది సినిమా అంటేనే. సో వై ఐఎమ్ టెలింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. అంటారు తెలుగుదేశం అంటారు, జగన్ నాటకీయతగా అంటాం తెలియలేదు. అంటే అతనికి మాట్లాడే జనరల్ బిహేవియర్ కూడా ఒకప్పుడు వాళ్ళు రాసిచ్చేవారు అనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నవాడును వేస్ట్ఫుల్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఐప్యాక్ అన్నవాళ్ళు వాళ్ళ యొక్క అనుసంధానంలో నడిచి ఈజ్ యాక్టెడ్ కాబట్టి అది ఇప్పుడు నిన్న మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. ఇది కానీ మెంటలెక్కిందన్నాను నేను. ఒక విధంగా పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇంట్లో ఒక్కొక్కడికి 15,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఒకటిగానే ఇవ్వాలి కదా. అది నాటకీయతగా చెప్తున్నాడు కడప స్టైల్లోను. మనకి ఇక్కడ అలవాట్లేదు కడప స్టైల్, అర్థమైందా? వాళ్ళకే తెలిసింది అది. ఇక్కడ ఏంటో ఇలా మాట్లాడుతున్నాడు అనుకోండి అనమాట. నేనైతే ఆశ్చర్యపోయాను అసలు. ఇటు ఇలా మాట్లాడుతున్నట్టుకి కొంచెం ఏమైనా మతి కానీ చెడిందా? అటు ఎవడో రాశాడు కింద ఆ పదవి పోవడంతో మతి సీమితం పోయిందని. అవును, నువ్వే పంపించావు నాకు అది. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ అది ఎలా మాట్లాడినా ఏంటంటే సారాంశం కరెక్ట్, అతని యొక్క ఆవేదన కరెక్ట్. ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో ఏమనుకుంటారంటే మనం ఎడేది బాధపడుతున్నాయి, ఏంటో అర్థం చేసుకుంటే ఓహో చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికిరాని ప్రామిసుల గురించి మాట్లాడుతున్నాడా. ఓకే, కానీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను అనమాట. ఈ సినిమాలు ఎక్కడ పెట్టుకోవచ్చేది, పుష్ప లాంటి సినిమాలు తీస్తున్నారు కదా, అక్కడ పెట్టుకోవచ్చేది. లేకపోతే చాలా నాటకీయతగా కీసు గొంతుతోటి మాట్లాడటం కూడా తెలియట్లేదు అతనికి. సో అది అతను మాట్లాడేవారు సారాంశం కరెక్ట్. ఇది అందుద్ది కొంతకాలం వరకు. చాలా మంది ఆల్రెడీ కొంతమంది రీల్స్ పెడుతున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఏం చేయకుండా అతనే బెటర్లాగా అనిపిస్తుంది అని అని అంటాడు. ఒకటి వచ్చి పిఠాపురంలో ఉన్నాడు. పిఠాపురం ఒకటేనా అందరికీ? అది ఎంత ఉందో పక్కన, కాకినాడ పక్కన. అక్కడ అది ఒక్కడైనట్టు పక్కన వేరే పనులు ఏమిటి? ఏదో పవన్ కళ్యాణ్ అయ్యాడు కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటారు, కానీ పిఠాపురం పెట్టి వాట్ ఈజ్ పిఠాపురం, దాని జనాభా ఎంత? సో అక్కడ ఏదో కొంపలు మురిగిపోయినట్టు వీళ్ళు తినడానికి తిండి లేక వేసేయడానికి అన్నట్టు అనిపించింది ఆ వరమన్న వాడు మాట్లాడిన తర్వాత. దేర్ ఆర్ సో మెనీ డిస్టేట్స్, 13 స్టేట్స్ అయితే అన్నిటి గురించి మాట్లాడుకోరు, అన్నిటి గురించి ఏ లోపాలు జరుగుతున్నాయో మాట్లాడాలి. కానీ ఓన్లీ పిఠాపురం పెట్టి, పిఠాపురం అయితే స్టేట్ హెడ్ క్వార్టర్స్ అది కాదు. అమరావతి కాదు, అమరావతి మునిగిపోయిన తర్వాత అందరూ నమ్మకాలు పోయినాయి. మనవాడు అడుగు పెట్టాడంటే జరుగుద్ది. ఆయనకు వచ్చిన బ్యాడ్ అది జాతక రీత్యా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్యాడ్ ఏంటంటే లెగ్, ఇంత అరాచకమైన ప్రకృతి ప్రయోజనం ఎందుకు ఆడద్ది. ఆయన వచ్చాడు 3 నెలల్లో వచ్చేసింది. అదే ఇప్పుడు దాని గురించి ఆయన బాధపడ్డా మెల్లిగా అడుగుతాడు. ఒకటి జగన్ మీద గంటేయడం ఏంటి, గోదావరి పొంగిన జగన్ మీద గంటేయడమే. గేట్లు ఇరిగిపోయినా పడవ గుద్దేస్తే కూడా జగన్ మనుషులు గుద్దేశారు అంటాడు. నాకు అర్థం లేదు. కొంతసేపు ఫాస్ట్ అయిపోయిందేమో అనుకున్నాను నేను, వీడియో ఫాస్ట్ అయిపోయిందేమో అనుకున్నాను. అంటే అతనికి చాలా తెలియదు అనమాట. కాకపోతే సారాంశం ఈజ్ కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.